Then next topic should be three address code. This is a very important topic in your third unit second part. అంటే థర్డ్ యూనిట్లో మోస్ట్ ప్రాబ్లీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి దిస్ త్రీ అడ్రస్ కోడ్. ఈ త్రీ అడ్రస్ కోడ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని మనం ఎక్స్ప్రెషన్ మనం నోటేషన్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే విల్ యూజ్ ద దిస్ త్రీ అడ్రస్ కోడ్ నోటేషన్. ఈ త్రీ అడ్రస్ కోడ్ నోటేషన్లో ఆపరేటర్స్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోను ఇది రైట్ హ్యాండ్ సైడ్లోను అట్లీస్ట్ వన్ ఆపరేటర్ అన్నా ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అంటే నేను దీన్ని అసైన్ చేస్తున్నాను, ఇంప్లిమెంట్ చేస్తున్నాను అంటే సో ఇప్పుడు మనకి ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి ఆపరేటర్కి ఎయిదర్ రైట్ సైడ్ కానీ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ అన్నా ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అసైన్మెంట్ ఆపరేటర్ అదేవిధంగా బి ప్లస్ సి తీసుకున్నాను, దిస్ ఈజ్ ద ఆపరేటర్. దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంట్స్ ఉంటేనే కానీ మనం ఇంప్లిమెంట్ చేయం. అలాగే ఎవ్రీ ఆపరేటర్కి ఎయిదర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఆ ఇన్స్ట్రక్షన్కి ఎయిదర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆపరేటర్ ఉంటేనే మనం ఈ త్రీ అడ్రస్ కోడ్ అనే కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయలేం. సో సింపుల్ ఎగ్జాంపుల్, సమ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ లైక్ ఎక్స్ ప్లస్ వై స్టార్ జెడ్ మైట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ త్రీ అడ్రస్ కోడ్. అంటే ఇక్కడ త్రీ అడ్రస్ కోడ్ అంటే ఒక ఈక్వల్ టు నోటేషన్కి రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన ఎక్స్ప్రెషన్ని స్ప్లిట్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళి టోటల్ ఎక్స్ప్రెషన్ని మనం ఎలా కంప్లీట్ చేయొచ్చో దాన్ని మనం డిస్కస్ చేస్తే దట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ త్రీ అడ్రస్ కోడ్. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ప్లస్ వై స్టార్ జెడ్ అన్న నోటేషన్. అంటే దీన్ని నేను డైరెక్ట్గా ఎన్ని ఆపరేషన్స్ చేస్తున్నాను, అడిషన్ చేస్తున్నాను, సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చేస్తాను. సో కాబట్టి దీన్ని టూ పార్ట్స్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ ఇది. సో ఈ వచ్చిన రిజల్ట్కి మనం ఎక్స్ని కనుక యాడ్ చేసామంటే ఆ టోటల్ రిజల్ట్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలా నేను ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే T1 అనే ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నాను. ఆ టెంపరీ వేరియబుల్లో వై స్టార్ జెడ్ అనే వాల్యూ తీసుకున్నాను. అంటే ఈ టోటల్ రిజల్ట్ దేనిలోకి వచ్చింది, T1లోకి వచ్చింది. ఇప్పుడు T1కి ఇదేం యాడ్ చేయాలి, ఎక్స్ని. సో కాబట్టి ఎక్స్ ప్లస్ T1 ఈక్వల్ టు T2. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ T1 అంటే మీనింగ్ ఏంది, వై స్టార్ జెడ్. సో ఫైనలీ ఎక్స్ ప్లస్ వై స్టార్ జెడ్. ఇలా నేను లాంగ్ ఎక్స్ప్రెషన్ని నేను అట్ ఎ టైం నేను దాన్ని అనలైజ్ చేయలేదు కాబట్టి, అంటే సిస్టమ్ కూడా కంప్యూటర్ సిస్టమ్ కూడా అనలైజ్ చేయలేదు కాబట్టి దాన్ని ఆపరేటర్స్ కింద బ్రేక్ చేసి ఈచ్ ఆపరేటర్ని మనం ఇట్లా స్మాల్ పార్ట్స్ కింద టెంపరీ వేరియబుల్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకొని ఒక లార్జ్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ త్రీ అడ్రస్ కోడ్. ఇక్కడ యూజ్ చేసిన T1 T2 ఇవన్నీ ఏంటంటే టెంపరీ వేరియబుల్. టెంపరీ వేరియబుల్ ఏంటంటే మనకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఆ వాల్యూని స్టోర్ చేసుకునే దానికి యూజ్ చేస్తాము. ఫైనల్గా మనం వీటిని మన వాల్యూ రిప్రజెంట్ చేసేటప్పుడు వీటిని అరేంజ్ చేసి మనం వాల్యూని ఇంప్లిమెంట్ చేసి మనకి రిజల్ట్ను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. దట్స్ వై దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ త్రీ అడ్రస్ కోడ్. అంటే త్రీ అడ్రస్ కోడ్ మీనింగ్ ఏంటంటే మనకి ఇచ్చిన గివెన్ ఎక్స్ప్రెషన్ని మనం సింపుల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ టెంపరీ వేరియబుల్స్ యూజ్ చేసుకొని ఆ పార్ట్స్ అన్నింటినీ మనం అసైన్ చేసుకొని మనకి గివెన్ ఎక్స్ప్రెషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ త్రీ అడ్రస్ కోడ్ కాన్సెప్ట్. సరే, ఈ త్రీ అడ్రస్ కోడ్ కాన్సెప్ట్ని ఎన్ని విధాలా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే, ద ఫస్ట్ వన్, ఇందులో సెవరల్ టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏదన్నా వాల్యూని మనం ఎక్స్ ఈక్వల్ టు వై ఆపరేటర్ జెడ్ అంటే మనం ఏదైనా ఒక బైనరీ వాల్యూని, ఇక్కడ ఆపరేటర్ అంటే బైనరీ వాల్యూ, ఎయిదర్ ఇట్ షుడ్ బి అండ్ ఆర్ నాట్ ఇట్లాంటివి ఏమన్నా ఇంప్లిమెంట్ చేసి ఆ పర్టికులర్ రిజల్ట్ని మనం ఎక్స్లోకి స్టోర్ చేయాల్సిన సిచ్యువేషన్ అపీర్ అయినప్పుడు దట్ షుడ్ బి వన్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ త్రీ అడ్రస్ కోడ్. ఎక్కువగా బైనరీ ఆ లాజికల్ ఎక్స్ప్రెషన్స్కి వీటిని యూజ్ చేస్తాము. ఇందులో ఎక్స్ వై జెడ్ ఆర్ అడ్రస్ అంటే ఆ ప్లేసెస్లో మనం వాల్యూస్ని పాస్ చేస్తే మనకి ఆ గివెన్ అవుట్పుట్ అన్నది
వస్తుంది. ఇక్కడ XY ప్లేస్లో మనం ఏదైనా వాల్యూస్ కనుక పాస్ చేస్తామంటే ఆ రిజల్ట్ ఎక్స్లో YZలో ఏదైనా వాల్యూస్ కనుక మనం పాస్ చేస్తే ఆ వాల్యూ రిజల్ట్ వచ్చి Xలో స్టోర్ అవుతుంది. దాన్ని మనం డిస్ప్లే చేసుకున్నాం. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. అంటే ఇట్లా కూడా మనం 3 అడ్రస్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయటం. అండ్ సెకండ్ వన్ ఈజ్ జస్ట్ అసైనింగ్, అంటే ఆ వాల్యూని అసైన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x ఈక్వల్ టు -y అంటే -y, ఇది ఈజ్ నథింగ్ బట్ ఆపరేటర్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ వాల్యూ. అంటే ఇక్కడ మనం XYZని ఆపరేషన్ చేసి వాల్యూ రిజల్ట్ని ఇక్కడ కాపీ చేసాము. ఇక్కడ సింప్లీ y వాల్యూ ఏదైతే ఉందో దానికి మనం ఒక ఆపరేటర్ని యాడ్ చేసి either ప్లస్ కానీ మైనస్ కానీ వాల్యూని యాడ్ చేసి దెన్ ఆ రిజల్ట్ని Xలోకి కాపీ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్. సో కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఏదైనా వాల్యూస్ని either ప్లస్ ఆర్ మైనస్ ఆపరేటర్స్ తోటి మనం ఆ వాల్యూని దీనిలో కాపీ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. ఇక్కడ 3 అడ్రస్ కోడ్ అంటే మ్యాక్సిమం 3 వేరియబుల్స్ని యూస్ చేసి మనం కనుక ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని కంప్లీట్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 1 2 3 అడ్రసెస్ని యూస్ చేసుకొని ఎక్స్ప్రెషన్ కంప్లీట్ చేసాం. మళ్ళీ 1 2 3 అడ్రసెస్ యూస్ చేసుకొని ఎక్స్ప్రెషన్ని కంప్లీట్ చేస్తాం. అంటే ఏదైనా సరే మనకు గివెన్ ఎక్స్ప్రెషన్ని మనం స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి దట్టు ప్రతి దాన్ని 3 వేరియబుల్స్ తోటి మనం ఏదైతే టెంపరీ వేరియబుల్ కానీ మనకి గివెన్ వేరియబుల్స్ కానీ యూస్ చేసి 3 వేరియబుల్స్ తోటి మనం స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని కనుక కంప్లీట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ వచ్చి జస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అంటే x ఈక్వల్ టు y జస్ట్ సింప్లీ కాపీ చేసి y వాల్యూని x వాల్యూలు కాపీ. ఫస్ట్ వన్ ఎయిదర్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఎక్స్ప్రెషన్, అంటే అండ్లు కానీ ఆర్లు కానీ ఇట్లాంటి యూస్ చేయడం. సెకండ్ వన్ జస్ట్ సింప్లీ యూనరీ ఆపరేటర్ ప్లస్ కానీ మైనస్ కానీ ఆ జెడ్కి ఆ వాల్యూకి అసైన్ చేసి దాన్ని ఎక్స్లోకి కాపీ చేయడం. నెక్స్ట్ థర్డ్ వన్ జస్ట్ కాపీ, అంటే y వాల్యూని x వాల్యూలోకి సింప్లీ కాపీ చేసే టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ 3 అడ్రస్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అన్కండిషనల్ గో టు ఎల్ స్టేట్మెంట్. అంటే అన్కండిషనల్ అంటే మనకి కండిషన్ ఏమీ లేకుండా ప్రోగ్రామ్ మధ్య లోపల మనం సింపుల్గా గో టు ఓకే ఎక్స్ అని చెప్పి మళ్ళీ ఒక 5-6 లైన్స్ తర్వాత ఎక్స్ అని చెప్పి దాని కింద నోటేషన్ చేస్తాం. అంటే ఈ మధ్యలో ఉన్న లైన్స్ అన్నిటిని వితౌట్ కండిషనల్గా మనం జంప్ అంటే గో టు అంటే ఇక్కడ నుంచి జంప్ అవుతుంది. అంటే గో టు ఇక్కడికి రాగానే ఈ లైన్స్ ఏవి ఎగ్జిక్యూట్ చేయకుండా ఇక్కడ నుంచి స్కిప్ అయ్యి డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్కి వచ్చి ఇక్కడ నుంచి నెక్స్ట్ వేరియబుల్స్ని నెక్స్ట్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయమని మన మీనింగ్. అంటే ఇక్కడ మనం గో టు స్టేట్మెంట్కి మనం ఏ కండిషన్ ఇవ్వకుండా జస్ట్ సింప్లీ గో టు ఎక్స్ అన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. కాబట్టి దెర్ ఈజ్ నో కండిషన్. ఫర్ దట్ రీజన్ దిస్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ అన్కండిషనల్ జంప్. అంటే ప్రోగ్రాంలో మిగిలిన లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనం గో టు ఎక్స్ అనగానే ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ జంప్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి వీటిని అలా మనము అన్కండిషనల్ జంప్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఏదన్నా అన్కండిషనల్ జంప్ని గో టు ఎల్ అన్నామంటే 3 అడ్రస్ కోడ్ ఇన్స్ట్రక్షన్లో విత్ లేబుల్ ఎల్ ఈజ్ ఎ నెక్స్ట్ టు ఎగ్జిక్యూట్. అంటే ఆ గో టు స్టేట్మెంట్ ఎల్ అన్నది మనం యూజ్ చేసిన తర్వాత ఆ గో టు తర్వాత డైరెక్ట్గా ఎల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది మనకి 3 అడ్రస్ కోడ్ స్టేట్మెంట్లో మనం ఎల్ తోటి లేబుల్ ఎల్ తోటి ఇండికేట్ చేస్తాం. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందని ఇండికేట్ చేస్తాం. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ కండిషనల్ జంప్. అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఎక్స్ అంటే నాకు ఎక్స్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మనం ఇండికేట్ చేస్తాం. అంటే ఇక్కడ కండిషనల్ జంప్ ఉంది. అంటే మనం ఎక్స్ ట్రూ అయితేనే ఇక్కడ గో టు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. గో టు ఈజ్ నథింగ్ బట్ జంప్ స్టేట్మెంట్. సో దానికోసం ఇక్కడ ఏంటంటే దీస్ ఇన్స్ట్రక్షన్ విత్ లేబుల్ ఎల్ ఈజ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ అపాన్ ఎక్స్ వాల్యూ. అంటే ఎక్స్ వాల్యూ కనుక ట్రూ అయితే ఈ జంప్ అనేది జరుగుతుంది. ఎక్స్ వాల్యూ ఫాల్స్ అయితే జంప్ అనేది జరగదు. అంటే ఫాల్స్కి ఎక్కడికి వెళ్ళాలి మనం స్టేట్మెంట్ రాయలేదు కాబట్టి ఓన్లీ ఇఫ్ ఎక్స్ ట్రూ అయితేనే ఇక్కడికి వెళ్ళాలని రాసాం. దాన్ని ఏమంటారంటే కండిషనల్ జంప్. అంటే కండిషన్ మనం ఇప్పుడు అప్లై చేసాం. ఇఫ్కి ఎక్స్ కండిషన్ ఎక్స్ వాల్యూ ఓకే అయితే ఈ జంప్ జరగాలని. కాబట్టి వీటన్నిటిలో ఏమంటారంటే అన్కండిషనల్ జంప్ అని కూడా ఇండికేట్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ అనదర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ 3 అడ్రస్ కోడ్.
నెక్స్ట్ వన్ కండిషనల్ జంప్లో ఇంకేంటంటే ఇఫ్ మన కండిషనల్ జంప్లో మళ్ళీ రిలేషనల్ ఆపరేటర్స్ని యూస్ చేస్తాం. ఇంతకుముందు ఏం యూస్ చేస్తాం, ఇఫ్ ఎక్స్ గో టు ఎల్ అని రాసాం. ఇప్పుడు అలా కాదు, ఇఫ్ ఎక్స్ రిలేషనల్ ఆపరేటర్ వై అంటే ఈ ఎక్స్ రిలేషన్ ఆపరేటర్ వై అనే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ జంప్ స్టేట్మెంట్ అని డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ 3 అడ్రస్ కోడ్. అంటే ఇంతకుముందు ఫస్ట్ అన్కండిషనల్ జంప్ చూసాం. నెక్స్ట్ కండిషనల్ జంప్లో ఓన్లీ ఎక్స్ వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు కండిషనల్ జంప్లోనే ఎక్స్వైకి ఒక రిలేషనల్ ఆపరేటర్ యూస్ చేసి వై తోటి మనం ఇప్పుడు ఆ ఎక్స్ రిలేషన్ ఆపరేటర్ వై వాల్యూ ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తుందో ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని ఈ జంప్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ 6 టైప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ కేస్ మనం ఏదన్నా ప్రొసీజర్స్ అంటే ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ యూస్ చేస్తున్నామంటే అందులో ఫంక్షన్ కాల్స్ రిటర్న్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్. ఓకే, పారం ఎక్స్ అంటే మనం ఏదైనా పారామీటర్ పాస్ చేయాలంటే ఓకే పారం ఎక్స్, పారం వై, పారం జెడ్ అట్లాంటివి యూస్ చేస్తే దట్ ఇస్ ఫర్ పారామీటర్స్. అండ్ కాల్ పీ కామా ఎన్ ఫర్ ఫంక్షన్. ఏదైనా ఫంక్షన్ని మనం కాల్ చేయాలి అనుకుంటే ఆ ఫంక్షన్ పీ, దాంట్లో పాస్ చేసే వాల్యూస్ ఎన్. అంటే కాల్ అనే దాన్ని యూస్ చేసి పీ అనే ఫంక్షన్ని మనం విత్ ఎన్ పారామీటర్స్ వస్తుంది, దాన్ని మనం రిటర్న్ వాల్యూ షుడ్ బి ఫర్ రిటర్న్ వై అని ఇండికేట్ చేస్తాం. ఇలాంటి 3 స్టేట్మెంట్స్ యూస్ చేస్తే మనం దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ 3 అడ్రస్ కోడ్ ఇన్ దిస్ ప్రొసీజర్స్ టైప్లో. ప్రొసీజర్ అంటే ఫంక్షన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సినప్పుడు దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్. ఒకవేళ పారామీటర్ పాస్ చేయాలంటే పారం యూస్ చేస్తాం, ఫంక్షన్ని కాల్ చేయాలంటే కాల్ యూస్ చేస్తాం, రిటర్న్ వాల్యూస్ చేయాలంటే రిటర్న్ యూస్ చేస్తాం. దీస్ ఆర్ ద 3 టైప్ ఆఫ్ స్మాల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ అంటే ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. నెక్స్ట్ వన్, ఒకవేళ నువ్వు ఏదైనా స్టేట్మెంట్స్ని కాపీ చేయాలి దట్ టు కన్జుగేటివ్ మెమరీ లొకేషన్స్. అంటే ఇప్పుడు ఐ వాల్యూ 0, 1, 2, 3, 4 అలా ఉందాం, ఆ వాల్యూస్ని ఎక్స్లోకి 1 by 1 కాపీ చేసుకోం. లేదా ఇక్కడ వై వాల్యూస్ని మనం పాస్ చేసుకుంటే ఆ వాల్యూస్ని కన్సిక్యూటివ్గా మెమరీ లొకేషన్స్లో ఎక్స్ ప్లేస్లో మనం స్టోర్ చేసుకున్నాం. అంటే ఏదర్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫిక్స్డ్, మనం వై వాల్యూ చేంజ్ చేస్తే ఆ వాల్యూ ఎక్స్లోకి స్టోర్ అవుతుంది, ఐ వాల్యూ సేవ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ వై వాల్యూ మనం ఏదైతే స్టోర్ చేస్తున్నామో అది మనం ఐని కనుక ఇంక్రిమెంట్ చేసుకుంటే కన్సిక్యూటివ్ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. అంటే ఇది అరే ఇక్కడ, ఓకే ఇక్కడ ఇది అరే. అంటే ఇలాంటి అరే రిప్రజెంటేషన్ ఏం చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్లో. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై ఆఫ్ ఐ ఇలా దీన్ని తీసుకున్నాం. ఎక్స్ వాల్యూ షుడ్ బి బేస్డ్ అపాన్ ఐ వాల్యూ. ఐ వాల్యూ మెమరీ లొకేషన్లో ఏవైతే మనం వాల్యూస్ని స్టోర్ చేస్తామో వై లొకేషన్లో ఐ ప్లేస్లో ఏదైతే ఐ కన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్లో, అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఇక్కడ 0, 1, 2 అలా. అంటే ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ లొకేషన్లో ఓకే వై వాల్యూ లొకేషన్లో ఐత్ ప్లేస్లో ఏదైతే వాల్యూ నేను స్టోర్ చేస్తాను, అంటే ఇప్పుడు 100 తీసుకున్నాం అనుకో దీని అడ్రస్ 101, 102, 103 అలా కన్సిక్యూటివ్ లొకేషన్లో వాల్యూ, ఆ వాల్యూస్ అన్నీ ఇప్పుడు మనకి ఎక్స్లోకి స్టోర్ అవడానికి పాసిబిలిటీ ఉంది. దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్ ఫర్ జస్ట్ కాపీయింగ్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. అంటే డేటాని కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో నుంచి కాపీ చేసి ఎక్స్ కన్నా చేయొచ్చు, లేదంటే మనం పాస్ చేసే వాల్యూస్ని కంటిన్యూస్గా వై వాల్యూస్ని కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో సేవ్ చేసుకునేదానికి పాసిబిలిటీ. ఈ 2 థింగ్స్ని మనం 3 అడ్రస్ కోడ్ లొకేషన్ ఇట్లా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్, అడ్రసింగ్ లొకేషన్. అంటే ఇద్దరు పాయింటర్స్ని కానీ లేదంటే అడ్రస్ లొకేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు %y అంటే అడ్రస్ ఆఫ్ దిస్ థింగ్ షుడ్ బి షోర్డ్ ఇన్ ఎక్స్. అలాగే $y అంటే ఈ ఎక్స్ షుడ్ మెయింటైన్ ద మెమరీ లొకేషన్ ఆఫ్ దిస్ వన్ ఇన్ ఎక్స్. సో అలా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసి దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఫర్ 3 అడ్రస్ కోడ్. దీస్ ఆర్ ద 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్స్. ఫస్ట్ వన్ సింప్లీ ఆపరేటర్ యూజ్ చేసి ఎక్స్ వైజెడ్ వాల్యూస్ని ఎక్స్లో కాపీ చేయాలి. నెక్స్ట్ వన్ జెడ్ ఆపరేటర్కి ఏదన్నా జెడ్కి చిన్న ఆపరేటర్ ఏదంటే ఐనరీ ఆపరేటర్ మైనస్ ప్లస్ @ ఇట్లాంటి ఏమైనా కాపీ చేయాలి. నెక్స్ట్ సింప్లీ వై వాల్యూని కాపీ చేయాలి. నెక్స్ట్ అన్కండిషనల్ కండిషనల్ జంప్లో మళ్ళీ ఆపరేటర్ యూజ్ చేయడం. నెక్స్ట్ ఫంక్షన్స్, దాని తర్వాత కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో వాల్యూస్ని కాపీ చేసుకునే మెథడ్. నెక్స్ట్ లాస్ట్ వన్ పాయింటర్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయండి. దీస్ ఆర్ ద 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ షుడ్ బి యూజ్డ్ కామన్ ఫర్ ఇన్ 3 అడ్రస్ కోడ్ ఫామ్. 3 అడ్రస్ కోడ్ ఫామ్స్లో మనం ఏదన్నా
ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ 9 మెథడ్స్ యూస్ చేసి ఏదో ఒక మెథడ్ యూస్ చేసి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, సరే, అది ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్లో ఆ 3 అడ్రస్ కోడ్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తామంటే 3 అడ్రస్ కోడ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్మీడియట్. అంటే ఇంటర్మీడియట్ కోడ్ రిప్రజెంటేషన్లో మనం ఏదన్నా మెన్షన్ చేయాలంటే దట్ షుడ్ బి దిస్. అంటే ఈ 3 అడ్రస్ కోడ్ టెక్నిక్లో మనం కనుక ఆ ఎక్స్ప్రెషన్ కనుక మెన్షన్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ కోడ్ రిప్రజెంట్. సింప్లీ ఇంటర్మీడియట్ కోడ్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఏదన్నా ఎక్స్ప్రెషన్ మనం 3 అడ్రస్ కోడ్లో కనుక రిప్రజెంట్ చేసి మనం మెన్షన్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ కోడ్ రిప్రజెంటేషన్. దట్ ఈస్ అవర్ ఫోర్త్ ఫేజ్, ఇంటర్మీడియట్ కోడ్ రిప్రజెంటేషన్ ఫేజ్. ఈ ఇంటర్మీడియట్ కోడ్ రిప్రజెంటేషన్లో మనం 3 అడ్రస్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడానికి వీ హ్యావ్ 3 different types of 3 address code representation is there, and that one first one అందులో ఫస్ట్ 3 types ఏంటంటే ఒకటి క్వాడ్రపుల్, ట్రిపుల్, ఇండైరెక్ట్ ట్రిపుల్. అంటే క్వాడ్రపుల్, ట్రిపుల్, ఇండైరెక్ట్ ట్రిపుల్, దీస్ ఆర్ ద 3 type of intermediate code representation is there. in that one first one క్వాడ్రపుల్కి వెళ్ళామంటే ఇక్కడ క్వాడ్రపుల్, క్వాడ్ అంటే 4. అంటే మనం ఈ ఎక్స్ప్రెషన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి 4 ఫీల్డ్స్ ఉంటాయి. అందులో ఒక ఫీల్డ్ వచ్చి ఆపరేటర్, అంటే మనం ఏదైతే ఆపరేషన్ చేస్తాం దానికి. మిగిలిన 2 ఫీల్డ్స్ ఏదైతే ఆపరెంట్స్, అంటే మనం ప్లస్ కానీ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి, అదే ప్లస్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ ఏవైతే ఎలిమెంట్స్ని చేయాలనుకుంటున్నామో వాటికి ఆర్గ్యుమెంట్ 1 అండ్ ఆర్గ్యుమెంట్ 2. అండ్ థర్డ్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్. అంటే ఆ అడిషన్ చేసిన తర్వాత సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ 1 ఫీల్డ్. ఓకే, ఇక్కడ ఆపరేటర్ ఫీల్డ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ కోడ్. అంటే అదే ఆపరేటర్ ఏం చేస్తుంది, ఈ ఆపరెంట్స్ని యాడ్ చేసి ఆ రిజల్ట్ని మనకి డిస్ప్లే చేసి చూపించడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఓపీ ఫీల్డ్ అంటే ఆపరేటర్ ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రజెంట్ ఇంటర్నల్ కోడ్ ఫర్ ఆపరేటర్. ఆర్గ్యుమెంట్ 1 అండ్ ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ యూజ్డ్ ఫర్ 2 ఆపరెంట్స్ అండ్ రిజల్ట్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెషన్ రిజల్ట్ని స్టోర్ చేస్తున్నాం. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సింపుల్ చూడండి, a = b స్టార్ మైనస్ c ప్లస్ b స్టార్ మైనస్ c. అంటే ఇక్కడ b స్టార్ మైనస్ c అన్నది 2 times రిప్రజెంట్ అయ్యేది. ఈ b స్టార్ మైనస్ cని మళ్ళీ b స్టార్ మైనస్ cతో యాడ్ చేస్తే ఆ వాల్యూ వచ్చి ఇప్పుడు మనకి ఏలో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మనకి లెంతీ ఎక్స్ప్రెషన్ ఉంది, దాన్ని మనం ఇప్పుడు సింపుల్గా క్వాడ్రపుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో క్వాడ్రపుల్ అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సింపుల్గా ఈజీగా ఐడెంటిఫై చేసి ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ మైనస్ సి. ఓకేనా, సో ఇప్పుడు మైనస్ అనే దాన్ని సి వాల్యూకి అటాచ్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ సి. ఫస్ట్ దాన్ని ఇట్ విల్ కాపీ టు టెంపరరీ వేరియబుల్ t1. సో ఇక్కడ మనకి 4 ఫీల్డ్స్ చెప్పాను. ఫస్ట్ ఫీల్డ్ ఆపరేటర్, అంటే ఇక్కడ మైనస్ ఆపరేటరు దీనికి యాడ్ చేస్తున్నాం కాబట్టి సికి, మైనస్ దేనికి యాడ్ చేస్తాం సి. సో ఆ ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుందంటే టెంపరరీ వేరియబుల్ t1లో స్టోర్ చేసుకున్నాం. అంటే t1లో ఇప్పుడు ఏముంది, మైనస్ సి వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ మైనస్ సి వాల్యూని దేనికి మల్టిప్లై చేయాలి, బీకి మల్టిప్లై చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరుగుతుంది. సో దేనికి జరుగుతుంది, బి వాల్యూకి మైనస్ సికి జరుగుతుంది. సో బి వాల్యూని డైరెక్ట్గా తీసుకున్నాం. సో మైనస్ సిని మనం డైరెక్ట్గా, మైనస్ సి అంటే 2 things కాబట్టి దాన్ని మనం డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి దాన్ని దేంట్లో స్టోర్ చేసుకున్నాం, t1లోకి స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు t1ని ఇక్కడ యూస్ చేసాం. అంటే ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ ఆపరేషన్ వెయిట్ ఎంత జరుగుతుందంటే బీకి అది t1లో ఉన్న రిజల్ట్కి. t1లో ఏం రిజల్ట్ ఉంది, మైనస్ ఉంది. అంటే బి స్టార్ మైనస్ సి అని మీనింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ బి అంటే డైరెక్ట్ బీలో తీసుకున్న వాల్యూ, స్టార్ ఇక్కడ t1 అంటే ఏంటి, మైనస్ సి. అంటే ఇప్పుడు బి స్టార్ మైనస్ సి వాల్యూ విల్ బి కంప్లీటెడ్ అండ్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ t2లో స్టోర్ చేసాం. ఈ t1 t2 అన్నీ ఏంటంటే టెంపరరీ వేరియబుల్స్. అంటే మనకి టెంపరీగా వాల్యూని స్టోర్ చేసుకొని మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత వాటిని వదిలేసి మనకి రిజల్ట్ వర్క్ని తీసుకొని డిస్ప్లే చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మళ్ళీ అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ థింగ్ మళ్ళీ బి స్టార్ మైనస్ సి కావాలి కాబట్టి మైనస్ సి తీసుకున్నాము, దాన్ని t3లో కాపీ చేసాము. మళ్ళీ బి స్టార్ మైనస్ సి అంటే స్టార్ రావాలి, బీకి మళ్ళీ మైనస్ సి. ఇక్కడ మైనస్ సి అంటే దీని ముందు దేనిలో స్టోర్ చేసాం, t3లో స్టోర్ చేసాం. సో కాబట్టి ఇక్కడ t3 ఈ రిజల్ట్ని దేనిలో స్టోర్ చేసామంటే ఓకే t4లో స్టోర్ చేసాం. అంటే ఇప్పుడు ఫస్ట్ బి స్టార్ మైనస్ సిని t2లో స్టోర్ చేసాం, సెకండ్ బి స్టార్ మైనస్ సిని t4లో స్టోర్ చేసాం. ఓకే, ఇక్కడ చూడండి స్టారు
బి T3లో ఉన్న వాల్యూ తీసుకున్నాం, రిజల్ట్ని T4లో స్టోర్ చేసాం. అంటే బి స్టార్ T3 రిజల్ట్ని T4లో స్టోర్ చేసాం. మొత్తం ఇక్కడ 1 2 3 4 వేరియబుల్ థింగ్స్ని యూస్ చేసాం కాబట్టి దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ క్వాడ్రపుల్ మెథడ్. సో ఫైనల్గా ఇప్పుడు ఈ రెండింటిని, అంటే ఇది ఇప్పుడు T3లో ఉంది, T2లో ఉంది, ఇది T4లో ఉంది. ఈ రెండింటికి మధ్య ఏం చేయాలి? అడిషన్ ఆపరేషన్ యూస్ చేయాలి. సో కాబట్టి ప్లస్ T2లో ఉన్న వాల్యూ T4లో ఉన్న వాల్యూ, ఆ రిజల్ట్ వచ్చి T5లో స్టోర్ చేసాం. అంటే ఈ టోటల్ రిజల్ట్ మొత్తాన్ని దేనిలో స్టోర్ చేసామంటే T5లో స్టోర్ చేసాం. ఇప్పుడు T5లో ఉన్న వాల్యూ దేనికి వెళ్ళాలి? ఏకి వెళ్ళాలి. కాబట్టి ఈక్వల్ టు ఆపరేటరు T5లో ఉన్న వాల్యూ రిజల్ట్ ఉన్న ఏలోకి కాపీ అవ్వాలి. సో అలాగా T5 ఈక్వల్ టు T5, అంటే T5లో ఉన్న వాల్యూ ఏలో కాపీ అయ్యింది. అంటే T5లో టోటల్ ఈ మొత్తం ఉంది, ఆ మొత్తం వాల్యూ ఏలో కాపీ అయింది కాబట్టి T5 ఈక్వల్ టు ఏ. అలా మనకి 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్లో 4 క్వాడ్రపుల్స్, అంటే ఫస్ట్ క్వాడ్రపుల్ ఆపరేటరు, సెకండ్ క్వాడ్రపుల్ ఫస్ట్ ఆపరెండ్, సెకండ్ ఆపరెండ్, రిజల్ట్. అలా నేను 4 డిఫరెంట్ థింగ్స్ని తీసుకొని నేను ఈ ఇంటర్మీడియట్ కోడ్ రిప్రజెంటేషన్ని, అదే 3 అడ్రస్ కోడ్ని ఇంప్లిమెంట్ చేశాను. కాబట్టి దిస్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ quadruple type of 3 address code. And next one, the second one is nothing but a triple type of 3 address code. In triple type of 3 address code we are using only 3 fields. ఇంతకుముందు దాంట్లో 4 fields యూస్ చేసాం కాబట్టి క్వాడ్రపుల్ తీసుకున్నాము. ఇప్పుడు ఓన్లీ 3 fieldsని మాత్రమే యూస్ చేసుకుంటున్నాం. ఆ 3 fields ఏంటంటే, ఒకటి ఆపరేటర్కి, 2 ఆర్గ్యుమెంట్ 1, 3 ఆర్గ్యుమెంట్ 2. ఓకేనా? ఈ 3 ఫీల్డ్స్ని యూస్ చేసుకొని మనం ఇప్పుడు 3 అడ్రస్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రిపుల్ టైప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్. ఇక్కడ ఇన్ ట్రిపుల్ రిప్రజెంటేషన్ ఇన్స్టెడ్ ఆఫ్, అంటే టెంపరరీ వేరియబుల్స్ తీసుకోవడం వల్ల ఇంతకుముందు 4 ఫీల్డ్స్ వచ్చాయి ఇక్కడ క్వాడ్రపుల్లో. ఇప్పుడు ఏం చేసామంటే, ఇప్పుడు టెంపరరీ వేరియబుల్స్ని తీసుకోకుండా డైరెక్ట్గా సింబల్ టేబుల్లో ఉన్న మెమరీ లొకేషన్స్లో డైరెక్ట్గా దాన్ని సేవ్ చేస్తాం. కాబట్టి వేరియబుల్ యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక ఫీల్డ్ అనేది తగ్గిపోయింది. కాబట్టి దిస్ వన్ ఈజ్ కాల్డ్ ట్రిపుల్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం చేసామంటే, ఆ టెంపరరీ వేరియబుల్స్ తీసుకొని నెక్స్ట్ ఆ రిజల్ట్ స్టోర్ చేసుకొని అట్లాంటి కాన్సెప్ట్స్ లేకుండా ఆ టెంపరరీ వేరియబుల్ తీసేసాము. ఆ రిజల్ట్ని డైరెక్ట్గా మెమరీ లొకేషన్లో స్టోర్ చేయడం వల్ల ఆ వేరియబుల్తో కూడా మనకు అవసరం లేకుండా పోయింది. కాబట్టి అక్కడున్న 4 వేరియబుల్స్లో మనకి ఆ టెంపరరీ వేరియబుల్స్ ఆ రిజల్ట్ అనే అదే టెంపరరీ వేరియబుల్స్ చేసుకొని రిజల్ట్ అనే ఫీల్డ్ ఎత్తేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ 3 ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి. ఆ 3 ఫీల్డ్స్ ఏంటంటే, ఒకటి ఆపరేటరు, ఆపరెంట్ 1, ఆపరేటర్. సో కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ ట్రిపుల్ టైప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. ఓకే. సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు ట్రిపుల్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్లో యూస్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే, ఫస్ట్ మనకి -c వాల్యూ కావాలి. -c వాల్యూ కావాలంటే మైనస్ ఆర్గ్యుమెంట్ 1 cని తీసుకున్నాం. ఓకే, అంటే -10, -2, -3 అట్లా. ఇక్కడ మనం cలో ఏ వాల్యూ తీసుకున్నాం దానికి మైనస్ అటాచ్ అవ్వాలి. దాన్ని 0th లొకేషన్లో మనం స్టోర్ చేస్తాం. అంటే ఇది మెమరీ లొకేషన్. ఈ 0th లొకేషన్లో మనం దాన్ని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు నాకు b వాల్యూని మల్టిప్లికేషన్ విత్ ఈ మెమరీ లొకేషన్, అదే దీంతో మనకి మల్టిప్లికేషన్. కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటరు, ఓకే, b. నెక్స్ట్ దేంతో మల్టిప్లై అవ్వాలి? ఇది -c. ఇక్కడ -cకి ఇంతకుముందు అంటే టెంపరరీ వేరియబుల్ తీసుకున్నాం. టెంపరరీ వేరియబుల్ కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇది ఏదైతే మెమరీ లొకేషన్లో స్టోర్ అయిందో ఆ మెమరీ లొకేషన్ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ -c వాల్యూ 0లో స్టోర్ అయింది. ఇప్పుడు ఆ 0ని కనుక మనం ఇక్కడ తీసుకున్నాం అంటే మెమరీ లొకేషన్ని, అందులో ఉన్న వాల్యూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు b స్టార్ -c, అంటే ఈ 0th లొకేషన్లో ఉన్న వాల్యూ అంటే -c వాల్యూ, దానికి మనం మల్టిప్లై చేసి ఆ రిజల్ట్ని మళ్ళీ 1లో స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడ ఉందంటే 1 మెమరీ లొకేషన్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దీని వాల్యూ కోసం -c తీసుకున్నాం. -c ఇది 2 మెమరీ లొకేషన్లో, దాన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ విత్ b చేసామంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ b విత్ సెకండ్ మెమరీ లొకేషన్లో ఏది ఉందో దాంతో వాల్యూస్. అంటే ఈ టోటల్ రిజల్ట్ మళ్ళీ ఎక్కడ స్టోర్ అయింది? 3rd మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది. అంటే ఇప్పుడు 1లో మెమరీ లొకేషన్లో ఈ రిజల్ట్ ఉంది, 3rd మెమరీ లొకేషన్లో ఈ రిజల్ట్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య మనం ప్లస్ ఆపరేషన్ యూస్ చేసి మనం అడిషన్ పర్ఫామ్ చేయాలి. కాబట్టి సో ప్లస్ ఆపరేషన్ అడిషన్ అంటే 1 లొకేషన్లో ఉన్న వాల్యూ అండ్ 3rd లొకేషన్లో ఉన్న వాల్యూ, ఈ రెండింటిని అడిషన్ చేసి దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ 4th
మెమరీ లొకేషన్లో, అంటే ఇప్పుడు ఈ రిజల్ట్ మొత్తాన్ని 4th మెమరీ లొకేషన్లో స్టోర్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు టోటల్ వాల్యూ ఎక్కడ ఉంది, 4 అనే మెమరీ లొకేషన్లో ఉంది. ఇప్పుడు 4 అనే మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూని మనం ఏకి అసైన్ చేయాలి. కాబట్టి ఈక్వల్ టు ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటరు ఏకి ఎక్కడున్న వాల్యూ అంటే మెమరీ 4లో ఉన్న వాల్యూని ఏకి నేను అసైన్ చేశాను. సో అంటే కంప్లీట్గా ఈ రిజల్ట్ మొత్తాన్ని ఏలోకి నేను పాస్ చేశాను. అలా మనకి ఈ ఎక్స్ప్రెషన్ని విత్ ఓన్లీ 3 ఫీల్డ్స్ యూస్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్రిపుల్ టైప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇండైరెక్ట్ ట్రిపుల్ రిప్రజెంటేషన్. అంటే ఇది ట్రిపులే. సో కాకపోతే ఇక్కడ మన మెమరీ లొకేషన్స్ ఏంటంటే డైరెక్ట్గా మెమరీ లొకేషన్స్ తీసుకున్నాం. ఇంతకుముందు ఇంప్లిమెంటేషన్లో డైరెక్ట్గా మెమరీ లొకేషన్స్ తీసుకుంటే స్మాల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి దే విల్ అగైన్ ఇంప్లిమెంట్ వన్ మోర్ టైప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ ట్రిపుల్ రిప్రజెంటేషన్. ఇండైరెక్ట్ ట్రిపుల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు టెంపరీ వేరియబుల్ లొకేషన్స్లో వాల్యూస్ తీసుకుంటున్నాం అన్నాను కదా, దీన్ని మనం సపరేట్గా ఇంకొక మెమరీ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అంటే ఇండైరెక్ట్గా మెమరీ లొకేషన్, డైరెక్ట్గా మెమరీ లొకేషన్ నుంచి వాల్యూ తీసుకోకుండా మనకు మెమరీ లొకేషను, అది ఇంకో మెమరీ లొకేషన్కి రెఫరెన్స్ ఇస్తే ఆ మెమరీ లొకేషన్లో నుంచి మనం ఇండైరెక్ట్గా మనం ఆ వాల్యూస్ని కాపీ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ట్రిపుల్ కింద ఇండికేట్ చేసాము. సో దీనికి సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ లాగే దీనికి కూడా సేమ్ ట్రిపుల్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషనే. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు -c వాల్యూని 0లో స్టోర్ చేసాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ 0 మెమరీ లొకేషన్లో వాల్యూని ఇంతకుముందు మనం డైరెక్ట్గా ఇక్కడ 0 అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఈ -c వాల్యూని 0th లొకేషన్లో మనం స్టోర్ చేసాం. ఆ 0th లొకేషన్ని మళ్ళీ నేను 20 అనే ఇంకొక మెమరీ లొకేషన్లో స్టోర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా 0 నుంచి ఇక్కడి నుంచి తీసుకోకుండా, సో ఈ -c వాల్యూని 0లో కాపీ చేశాను, 0లో ఉన్న వాల్యూని మళ్ళీ 20 మెమరీ లొకేషన్లో కాపీ చేశాను. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా 20 లొకేషన్ తీసుకున్నానంటే 0లో ఉన్న వాల్యూ వస్తుంది. అలాగ నేను డైరెక్ట్ 0 తీసుకోకుండా ఈ వాల్యూని 0లో కాపీ చేసి నెక్స్ట్ ఈ 0 మెమరీ లొకేషన్లో ఉన్నదాన్ని 20 అనే ఇంకొక మెమరీ లొకేషన్లో సేవ్ చేసి ఆ మెమరీ లొకేషన్ ఇక్కడ తీసుకున్నాను. అందుకని దీన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ ట్రిపుల్ అని ఇండికేట్ చేసాం. సో ఇప్పుడు చూడండి, ఈ -c వాల్యూ 0లో వచ్చింది, 0 అంటే 20లో స్టోర్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నేను b స్టార్ -c చేయాలి. ఓకేనా? అంటే ఇప్పుడు స్టార్ ఆపరేషన్ చేయాలి దేనికంటే bకి -cకి. సో ఈ -c వాల్యూ దేంట్లో ఉంది, 0లో ఉంది. ఈ 0 వాల్యూ దేంట్లో ఉంది, 20లో ఉంది. సో కాబట్టి ఆ 20ని ఇక్కడ నేను అడ్రస్ తీసుకున్నాను. అంటే 20 లోపల ఈ -c వాల్యూ ఉంటుంది, దానికి దీనికి మల్టిప్లై చేసి ఆ రిజల్ట్ని 1లో స్టోర్ చేస్తాను. అంటే మళ్ళీ 1 అంటే ఈ 1లో ఉన్న వాల్యూని 21లో స్టోర్ చేస్తాను. ఓకేనా? అంటే ఇప్పుడు 21లో ఈ b-c వాల్యూ ఉంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ -c, ఇది 2లో స్టోర్ చేశాను. అంటే 2లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు b-c మళ్ళీ చేయాలి కాబట్టి b స్టార్ -c వాల్యూ యాక్చువల్లీ 2లో ఉంటుంది, కానీ 2లో వాల్యూ మరి 22లో కాపీ చేసాం కాబట్టి 22 నుంచి డైరెక్ట్గా తీసుకున్నప్పుడు b స్టార్ -c దాన్ని 3లో స్టోర్ చేసాను. 3లో స్టోర్ చేశానంటే దానికి నథింగ్ అంటే 23లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 21లో ఫస్ట్ b స్టార్ -c, ఇక్కడ 23లో సెకండ్ b స్టార్ -c ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేయాలి కాబట్టి ప్లస్ 21లో ఉన్న వాల్యూ 22లో ఉన్న వాల్యూ మొత్తం దాన్ని ఓకే యాడ్ చేసి, సో ఆ రిజల్ట్ని మళ్ళీ 4లో స్టోర్ చేసాను. 4 అంటే ఇండైరెక్ట్ కింద, ఇది 24లో స్టోర్ అవుతుంది. ఇదైతే డైరెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ 24లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి 24 ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ వాల్యూ ఫర్ దిస్ b స్టార్ -c ప్లస్ b స్టార్ -c వాల్యూ. ఇప్పుడు ఆ వాల్యూని మళ్ళీ నేను దేనికి ఏకి అసైన్ చేయాలి. ఏకి అసైన్ చేయాలంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఏ, ఆ వాల్యూ ఎక్కడ ఉంది, 24లో ఉంది. కాబట్టి 24లో ఉన్న వాల్యూ తీసుకొచ్చి ఇప్పుడు నేను ఏకి అసైన్ చేస్తాను. ఓకే, దట్ షుడ్ బి మెన్షన్ ఇన్ 5th లొకేషన్. 5th లొకేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 25th లొకేషన్లో ఆ రిజల్ట్ అన్నది స్టోర్ అవుతుంది. ఇలా నేను డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా, అంటే నేను మెమరీ లొకేషన్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోకుండా ఆ మెమరీ లొకేషన్ని ఇంకో మెమరీ లొకేషన్లో స్టోర్ చేసి అలా నేను వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. కాబట్టి దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ ట్రిపుల్ కాన్సెప్ట్. ఇండైరెక్ట్ ట్రిపుల్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్. ఫస్ట్ వన్ ఏంటి,
క్వాడ్రపుల్ అంటే 4 ఫీల్డ్స్ యూస్ చేశాను. ఓకే, ఒకటి ఆపరేటరు, సెకండ్ వన్ ఆపరెండు, థర్డ్ వన్ ఆపరెంటు అండ్ ఫోర్త్ వన్ రిజల్ట్. అదే మనకి ట్రిపుల్కి వచ్చామంటే ఆ రిజల్ట్ని తీసేసాము. ఓకే, అంటే టెంపరీ వేరియబుల్స్ తీసాము. సింప్లీ ఆపరేటరు, ఆపరెంట్ వన్, ఆపరెంట్ టూని యూస్ చేసాము విత్ ద హెల్ప్ ఆఫ్ మెమరీ లొకేషన్స్. సేమ్ ఇండైరెక్ట్ ట్రిపుల్లో మెమరీ లొకేషన్స్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడం వల్ల దీన్ని ఇండైరెక్ట్ ట్రిపుల్ టైప్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్ అని ఇండికేట్ చేసింది.